వాయిస్ ఓవర్ అంటే భయమా? వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రావట్లేదా? ఎలా చేయాలి వాయిస్ ఓవర్? ఇలాంటి క్వశ్చన్స్ మీ మదిలో ఎన్నో వస్తుంటాయి కదా. అయితే ఈ వీడియో డెఫినెట్గా క్లియర్గా వినండి. మీకు రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఈ వీడియోని చూసాక మీరు వాయిస్ ఓవర్ ఖచ్చితంగా మాట్లాడతారు, నాది గ్యారంటీ. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివకృష్ణ. ఈరోజు మీరు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుందండి. అదే వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి బూస్టప్గా ఉంటుంది. అలాగే లైక్ చేయండి. ఏ వీడియోకి కూడా మీరు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. నా వీడియోని చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే మనం మీద మనకి కాన్ఫిడెంట్ ఉండాలి. కాన్ఫిడెంట్ అంటే ఏంటి? ఏదో మొబైల్ ఇస్తున్నాం దాంట్లో నొక్కేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కాదు. మన మీద మనకి కాన్ఫిడెంట్ అంటే ఏంటి? ఎలా మాట్లాడాలి, మనం కెమెరా ముందు ఎంత ఫియర్లెస్గా మాట్లాడాలి అనేది మనకు మెయిన్ పాయింట్. ఇక్కడ మీరు అలా ఫియర్లెస్గా మాట్లాడాలంటే కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి, అవి నేను చెప్తా. ఫస్ట్ అవి వినండి. మీరు ఏం చేస్తారంటే, మీరు వాయిస్ ఓవర్ ఇస్తారు అని ఒక 10 minutes ముందు మీరు కొంచెం వాటర్ తాగి కాస్త ఒక 2 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని మెడిటేషన్ లాగా చేసి, ఆ తర్వాత కొంచెం ఊపిరి ఇలా పీల్చుకొని వదిలి మీరు స్టార్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు మైండ్లో ఎలాంటి ఫియర్ ఉండదు, ఎలాంటి టెన్షన్స్ ఉండదు, వేరే ఆలోచన ఉండదు. కాబట్టి ఈజీగా మీరు వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు ఎలాంటి తడబాటు లేకుండా చెప్పేస్తారు. అలా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంత మనం స్పీడ్గా ఫ్లోలో మాట్లాడుతున్నా కొన్నిసార్లు తడబడుతుంటామండి. అది ఎవరికి రాకుండా అయితే ఉండదు, డెఫినెట్గా తడబడతారు. కాకపోతే మనం కొంచెం బెటర్ అవుతాం అన్నమాట. మీరు ఆ తడబడిన దాన్ని మీరు ఏం చేస్తారంటే ఎడిటింగ్లో కట్ చేసుకుంటారు కదా. సో మిగిలిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనం వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి. ఇప్పుడు మనం క్లియర్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు షార్ట్స్ చేస్తున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వీడియో ఎడిటింగ్ యాప్ యూస్ చేయకోకుండా ఓన్లీ యూట్యూబ్లో ప్లస్ సింబల్ క్లిక్ చేసి అందులోన మనకి సింబల్ ఉంటుంది కదా, రెడ్ సింబల్, దాన్ని క్లిక్ చేసి మీరు వీడియో పెట్టేసి సాంగ్స్ పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా పెడితే ఓకే వ్యూస్ వస్తాయి, ఒక 10-20% వచ్చేస్తాయి. కాకపోతే మనది అనేది అంత తొందరగా రీచ్ అవ్వదు. వాయిస్ ఓవర్ మన ఒరిజినాలిటీ చూపించడానికి, డబ్బింగ్ చెప్పడానికి చాలా డిఫరెంట్ ఉంది. ఒరిజినాలిటీ, డబ్బింగే కదా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి తొందరగా ఏదైనా మనకి రీచ్ అయ్యేది తక్కువ ఉంటుంది, రీచ్ అవ్వడానికి ఛానల్ తక్కువ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ట్రై చేయండి. 1-2 అలా మ్యూజిక్ పెట్టేస్తే నో ప్రాబ్లం. కానీ మ్యాక్సిమం 80% మీరు ఏం చేస్తారంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ట్రై చేయండి. షార్ట్స్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలా లేదా మ్యూజిక్ పెట్టాలా అంటే మీకు డౌట్ వచ్చేస్తుంది. మీరు మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇవ్వండి. సాంగ్స్ ఏదో ఒక దానికి అలా పెట్టేస్తారు కదా, ఆ పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారంటే షార్ట్స్కి మెయిన్గా అది 1 minute or 30 seconds ఉంటుంది షార్ట్ అనేది. అప్పుడు దానికి మీరు ఆ 30 secondsలో మీరు ఒక టాపిక్ చెప్తున్నప్పుడు ఆ టాపిక్ సరిపోయేటట్ల మ్యాటర్ అనేది ఫినిష్ అయిపోవాలి. మరి మీరు ఇంకా ఏదో ల్యాగ్ చేయకూడదు. మనం ఏం చేస్తారంటే ఇప్పుడు చూసేవాళ్ళు కూడా ఎలా ఉంటుంది అంటే షార్ట్స్ని తొందరగా ఇలా స్కిప్ చేస్తూ ఉంటారు. స్కిప్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, షార్ట్ చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు తొందరగా రీచ్ రాదు. లాంగ్ వీడియోస్కి వచ్చినంత రీచ్ యూట్యూబ్ వాళ్ళు మనకి షార్ట్స్కి ఇవ్వరు. కాబట్టి మీరు షార్ట్స్ని 30 seconds or 1 minute మీరు చెప్పే మ్యాటర్ ఫినిష్ అయిపోవాలి. అంటే మీరు ఎంత స్పీడ్గా, ఎంత క్లియర్గా, ఎంత నీట్గా మాట్లాడాలని మీరే అర్థం చేసుకోండి. అయితే మీరు వీడియో చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్లో అయినా రాసి పెట్టుకోండి. ఈరోజు మీరు ఈ డెవోషనల్ ఆర్ కుకింగ్ వీడియోస్కి షార్ట్ వీడియో చేస్తున్నారు. అప్పుడు మీరు ఏకదమ్నే చెప్పడానికి రాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియోలో వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ముందే మ్యాటర్ రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మాట్లాడండి నీట్గా. ఒక 2-3 times అది మనం మాట్లాడితే అర్థమైపోతుంది. ఇంకొకటి అక్కడ ఇచ్చేటప్పుడు మీకు అప్పుడే ఇప్పుడు మీరు రాసుకోకుండా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఎలా అంటే అక్కడ మీరు రెడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు
అది ప్లే అవుతూ ఉంటుంది. ఆ ప్లే అవుతున్నప్పుడు మీరు మాట్లాడాలి. ఆ మాట్లాడినప్పుడు ఏమవుతారు, మీరు నచ్చకపోతే ఇంటూ మార్క్ కొట్టేసేయండి. నచ్చలేదు ఇది, మళ్ళీ ట్రై చేద్దాం, మళ్ళీ ట్రై చేయండి. ఇంకొకటి, మీరు రాసుకోకపోయినా ట్రై చేస్తూ ఉంటే వీడియో అనేది మనకు మాట్లాడడానికి వాయిస్ ఓవర్ బాగా వస్తుంది వీడియోకి. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ లాంగ్ వీడియోస్కి అనుకుందాం. లాంగ్ వీడియోస్కి మీరు ఏం చేస్తారు, లాంగ్ వీడియోస్కి డెఫినెట్గా మనకు పెడితే అది రింగ్ టోన్ మ్యూజిక్ అలా ఉంటాయి కదా, అవి పెడతాం. కానీ సాంగ్స్ ఏదేదో పెట్టలేము, ఇంకా దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నార్మల్గా మధ్యలో మాట్లాడి మధ్యలో సాంగ్స్ పెట్టడానికి అయితే రాదు లాంగ్ వీడియోస్కి. అప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి, కొన్ని పేమెంట్కి సంబంధించి అంత వద్దు. మనకు మన ఒరిజినాలిటీ చూపిస్తేనే ఎక్కువ కూడా యూట్యూబ్ వాళ్ళు రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే వాయిస్ ఓవర్ ఇవ్వండి. లాంగ్ వీడియోస్కి డెఫినెట్గా వాయిస్ ఓవర్ ఇవ్వండి. మంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మంచి కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ ఇచ్చే విధానం మీ వాయిస్ ఓవర్లో తెలిసిపోతుంది. వాయిస్ ఓవర్ అందుకే మనకి అందరు చాలామంది కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్తారు. మీరు ఇప్పుడు షార్ట్కి లాంగ్ వీడియోకి తేడా ఏంటి అంటే, లాంగ్ వీడియో 30 సెకండ్స్ అలా చక్క చెప్పేయాలి, అయిపోతుంది. లాంగ్ వీడియోస్కి మీరు ల్యాగ్ చేసినా కొంచెం ఏమి ఉండదు. మీరు ఫస్ట్ కొంచెం ఒక 5 మినిట్స్ కంటెంట్తో చెప్పి తర్వాత మీరు ల్యాగ్ చేసినా వాళ్ళు పూర్తిగా వింటారు. ఎందుకంటే మనం లాస్ట్లోన చెప్తాం కదా, అది అలా అన్నప్పుడు వాళ్ళు వింటారు. కాబట్టి మీరు మాట్లాడే విధానంని లాంగ్ వీడియోస్కి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. కానీ షార్ట్స్కి అలా కాదు. మీరు వాళ్ళు చూసేది అన్ని లాంగ్ షార్ట్స్ ఉంటాయి, చక్క స్కిప్ చేస్తుంటారు వాళ్ళు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 30 సెకండ్స్లో మాట్లాడేంత స్పీడ్, క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మాట్లాడే విధంగా మీరు వాయిస్ ఓవర్ నేర్చుకోవాలి. నెక్స్ట్ తర్వాత లాంగ్ వీడియోస్కి మీరు స్లోగా చెప్పినా ఏం కాదు. మనం మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు స్లోగా చెప్పినా కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. అలాగనమాట. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు ఇది జస్ట్ మనం లాంగ్ వీడియోస్ చేసి దేనికి ఈ యూట్యూబ్ నుంచి మనము వీడియో అప్లోడ్ చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అది మాత్రమే. కానీ మనం ఎడిటింగ్లో చాలామంది ఎడిటింగ్ యాప్స్లోన వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటి అని అడుగుతారు. ఎడిటింగ్ యాప్స్లో అంటే మీరు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ విఎన్ యాపే తీసుకుందాం. విఎన్ ఎడిటింగ్ యాప్ చాలామంది ఇప్పుడు అదే 90% అదే యూజ్ చేస్తుంటారు నాకు తెలిసి. ఇంతకుముందు కైన్ మాస్టర్ ఉండేది, ఇప్పుడు చాలా తగ్గింది కైన్ మాస్టర్. నా వరకు తెలిసి కైన్ మాస్టర్ కాకుండా ఇప్పుడు విఎన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు విఎన్ వాళ్ళు. అయితే దాన్ని యూజ్ చేసేటప్పుడు ఏంటి అంటే మీకు ప్లస్ సింబల్ క్లిక్ చేస్తారు, అక్కడ ఒక సీజర్ సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తారు. తర్వాత ఫొటోస్ మీకు ఏవేవి కావాలో వీడియో ఫొటోస్ తీసుకుంటారు, ఎడిటింగ్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ అని క్లిక్ చేసి అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మ్యూజిక్ సింబల్ ఉంటుంది. ఆ మ్యూజిక్ సింబల్ క్లిక్ చేశాక మీకు ఏమవుతుంది అక్కడ అంటే ఒకటి వస్తుంది, ఏంటి మ్యూజిక్. సెకండ్ ఇంకొకటి ఏమొస్తుంది అంటే ఎఫెక్ట్. అవి కూడా ఒక సాంగ్సే, ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి అంతా మనకు యూజ్ అవ్వవు. ఏదో లాంగ్ వీడియోకి ఇంకా అసలు సాంగే అవసరం లేదు, మనకి వాయిస్ చెప్పడానికి రాదు. ఒక 2 అవర్స్ 1 అవర్ దానికి మాత్రమే పనికొస్తాయి అనే దానికి మాత్రమే ఎఫెక్ట్స్ పనిచేస్తాయని నా ఒపీనియన్ అంతే. లేదా షార్ట్స్కి ఒక 30 సెకండ్స్ ఉంటే షార్ట్స్కి. అంతకుమించి మనకి ఈ లాంగ్ వీడియోస్కి ఎక్కువ ఒక 20-30 మినిట్స్ ఉండేవాడికి మనకు సాధ్యమైనంత వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ట్రై చేయాలి. ఇది నా పాయింట్. తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే సింబలే వాయిస్ ఓవర్. దాన్ని ఏం చేయాలి, దాన్ని క్లిక్ చేసినాక మీరు మాట్లాడాలి. అది క్లిక్ చేసిన వెంటనే 3, 2, 1 అని వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు మధ్యలో స్ట్రక్ అయింది. ఇప్పుడు నాకు స్ట్రక్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు ఏం చేస్తారు, అక్కడ ఎడిటింగ్లో దాన్ని కట్ చేసి ఆ పాయింట్ని మాత్రమే కట్ చేసి మీరు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు. అలా ఎడిటింగ్ చేసుకునే దాంట్లో మనం మన నాన్ క్లియర్ వాయిస్ని కూడా కట్ చేసుకొని క్లియర్ వాయిస్ని మనం ఎడిటింగ్లో పెట్టేసేయచ్చు. అలా మనం ఎడిటింగ్లో కూడా వాయిస్ ఓవర్ని మనం చేసుకునడానికి వస్తుంది. తర్వాత ఇచ్చేటప్పుడు చాలామంది కొత్త వాళ్ళకి రాని విషయమే వాయిస్ ఓవర్ ఇవ్వడము. భయపడతాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా భయపడడం లేదు, చాలామంది తడబడతారు, భయపడతారు. వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి కాబట్టి పెద్ద యూట్యూబర్స్కి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని కటింగ్ చేయడము ఏదో ఒకటి చేసి మేనేజ్ఫుల్గా నీట్గా చెప్పడానికి ట్రై చేస్తారు. అలా మనం కూడా ఎడిటింగ్లో కట్ చేసుకొని మన క్లియర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆడియన్స్కి షేర్ చేసేలాగా మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి.
మీరు ఏం చేస్తారంటే ఇంకొకటి చెప్తాను, లెంత్గా మాట్లాడకుండా ఒకే వీడియోలో చిన్న చిన్న క్లిప్స్లో మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ క్లిప్స్ అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు, నీట్గా ఉండే క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకొని మీరు లాంగ్ వీడియో పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈజీ పద్ధతి ఏంటి అంటే, మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కుకింగ్ వీడియో చేస్తున్నప్పుడు దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటారు. తర్వాత మళ్ళీ ఏంటి, ఏదైనా డివోషనల్ చేసినప్పుడు దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నారు సాంగ్ పెట్టుకోకుండా. అయితే అప్పుడు మీకు చెప్పడానికి రాదు. మీరు ఏం చేస్తారంటే ఫస్టే మీరు ఇలా మాట్లాడాలి అనేసి ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. దాని ప్రకారం మీరు ఒక 2-3 టైమ్స్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల మీకు అది మాట్లాడకపోయినా వచ్చేస్తుంది నోటికి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంకా స్పీడ్గా చెప్పేస్తారు. దీనివల్ల మీకు వ్యూస్ పెరుగుతాయి, తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఇంకొకటి ఏంటి ఇక్కడ అంటే, సబ్స్క్రైబర్స్ పెరగడానికి లాంగ్ వీడియోస్ ఎంత ముఖ్యమో షార్ట్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. షార్ట్స్ వల్ల మనకి మానిటైజేషన్ తక్కువ అవి ఇవి అంటారు, కానీ సబ్స్క్రైబర్స్ కావాలంటే మనకి షార్ట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. మంచి సాంగ్స్ పెట్టకండి. ఇప్పుడు షార్ట్స్లోన సాంగ్స్ పెడితే కూడా చాలామంది ఇష్టపడట్లేదు, ఏదో సినిమా సాంగ్ పెట్టేస్తున్నారు అయిపోతుంది అనేది వాళ్ళకి ఆడియన్స్కి అనేది మైండ్లో పడిపోతుంది. సో మ్యాక్సిమం మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ట్రై చేయండి. నాకు కూడా అంతగా రాదు, బట్ నేను కూడా నేర్చుకోవాలి కదా, మీతో కూడా షేర్ చేసుకోవాలి కాబట్టి నేను కూడా ట్రై చేస్తున్నా. అయితే మీరు నేను చెప్పినట్టు చేయండి. మీరు షార్ట్స్కి అయితే కూడా రాసి పెట్టుకోండి, లాంగ్ వీడియోస్కైనా కూడా మీరు ఒక 2-3-4 అట్లా చేసినప్పుడు మీకు లాంగ్ వీడియోస్ రాసి పెట్టుకోకపోయినా మాట్లాడేస్తారు, రాసి పెట్టుకున్నా మాట్లాడేస్తారు. ఇక్కడ ఏంటి, లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి, లాస్ ఏంటి అంటే, షార్ట్స్కి యూజ్ ఉందండి. మీరు స్పీడ్గా ఒక 1 మినిట్ ఆర్ 30 సెకండ్స్ అలా ఉంటుంది షార్ట్. అప్పుడు మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంత స్పీడ్గా ఎలా మాట్లాడుతుంది అనే ఒక కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, తర్వాత వ్యూస్ పెరగడానికి ఇదొక ప్లస్ పాయింట్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, లాంగ్ వీడియోస్కి మీరు లాంగ్ వీడియోస్ చేస్తున్నారు. లాంగ్ వీడియోస్ చేసినప్పుడు మీరు మధ్యలో కొంచెం తడబడినా ఏం జరిగినా మీరు లెంత్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే, ఓకే పర్లేదు ఇంత లాంగ్ వీడియో చేసినప్పుడు మాటలు తడబడతాయి, ఓకే సరిపోతుంది అని మీకు లాంగ్ వీడియోస్కి టైము ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత ఇంకా లాంగ్ వీడియోస్ యూట్యూబ్ కూడా తొందరగా మనకి రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లాంగ్ వీడియోస్కి కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, కానీ షార్ట్స్కి మాత్రం వాయిస్ ఓవర్ నీట్గా ఇవ్వండి. తర్వాత స్పీడ్గా ఇవ్వడానికి ట్రై చేయండి. అలా ట్రై చేయడం వల్ల వ్యూస్ అనేవి పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత మీరు ఏదైనా ఇంకొకటి, ఇప్పుడు మనం షార్ట్స్ అయితే దీంట్లోన యూట్యూబ్లోన డైరెక్ట్గా తీసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం, ఓకే ఇక్కడికి బాగుంది. తర్వాత ఏంటి, మరి ఎడిటింగ్ దాంట్లో మనం ఎలా చేయాలి అని మీకు డౌట్ వస్తుంది కదా, నేను చెప్తాను దాని గురించి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్ తీసుకుంటాం, విఎన్ యాపే తీసుకుందామండి, ఇన్షార్ట్ ఏదో ఒకటి విఎన్ యాప్ తీసుకుందామండి. దాంట్లో మీరు ప్లస్ సింబల్ క్లిక్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ ఫొటోస్ అన్నీ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తారు. తర్వాత స్క్రీన్ మీద మీ వీడియో ప్లే అవుతూ ఉంటుంది, అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, అక్కడ మ్యూజిక్ అవన్నీ చేసేస్తారు. ఇక ఏం జరుగుతుంది, అక్కడ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మీరు సౌండ్ సిస్టమ్ తగ్గించుకోవడము, తర్వాత స్పీడ్ పెట్టుకోవడము, తర్వాత ఫిల్టర్ చేసుకోవడం అవన్నీ చేసేస్తారు. దాంట్లో యానిమేషన్ అవన్నీ మీరు చేసేసుకుంటారు కదా, అవన్నీ అవుట్ ఆఫ్. ఇప్పుడు మనకి ఇక్కడ వాయిస్ ఓవర్ గురించే కాబట్టి దీని గురించే మాట్లాడదాం, లేకపోతే లెంత్ అయిపోతుంది వీడియో. ఒకసారి వినండి. అయితే మీరు ఆ యాప్లో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీకు పైన మ్యూజిక్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారు. అక్కడ ఏమేమి వస్తుంది, మ్యూజిక్, ఎఫెక్ట్, వాయిస్ ఓవర్ 3 వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తారు మీరు, వాయిస్ ఓవర్ని క్లిక్ చేస్తారు. ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్లో కొన్ని ఉంటాయండి సాంగ్స్, అవి మ్యూజిక్స్ లాగే ఉంటాయి, మనకు అవి సెట్ అవ్వవు. ఏదైనా లెంత్గా ఇంకా మనం ఏం మాట్లాడలేం, చాలా 1 అవర్ 2 అవర్స్ వీడియోస్కి అయితే ఎఫెక్ట్ కానీ మ్యూజిక్ కానీ ఓకే, కానీ ఇప్పుడు మనకు 20-30 దానికైతే మనకు వాయిస్ ఓవరే బెటర్. 20-30 మినిట్స్కి అయితే మనకు వాయిస్ ఓవరే బెటర్. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఒక పని చేయండి, దాన్ని క్లిక్ చేసి మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటారో 3, 2, 1 అని క్లిక్ చేసినాక రెడ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసినాక 3, 2, 1 అని ప్లే అవుతుంది. ప్లే అయినప్పుడు మీరు మాట్లాడండి. మాట్లాడినాక మీరు
మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు కొంచెం తడబడినట్టు అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడికి స్టాప్ చేశాక, ఎందుకంటే అక్కడ మీ వాయిస్ స్ట్రక్ అయిపోతుంది, మళ్ళీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అర్థం కాదు. అప్పుడు క్లిక్ చేశాక మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నెక్స్ట్ దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి. అప్పుడు మీకు నీట్గా ఎలాంటి తడబాటు లేకోకుండా మీకు వాయిస్ ఓవర్ అనేది వచ్చేస్తుంది. నీట్గా నేర్చుకుంటారు. కానీ మీరు ఇంకొకటి అండి, ఎడిటింగ్ యాప్స్ గురించి చాలా ఛానల్స్ చూసి అంత మైండ్ ఖరాబ్ చేసుకోకండి. మీరు నమ్మే ఏదో ఒక యాప్ మాత్రమే డెఫినెట్గా నమ్మండి. అన్నీ రావడం తప్పు కాదు, కానీ అది ఇది అని మధ్యలో మనం ఏది నేర్చుకోం. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ గురించి నేనైతే చెప్తున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.